ఈ కెఫీన్ అనేది దాని డోసేజ్ బట్టి మనలో ఎఫెక్ట్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా 20 నుంచి 200 మిల్లీగ్రాముల కెఫీన్ అనేది మన బాడీలోకి వెళ్తే ప్లెజరబుల్ ఎఫెక్ట్స్ రావటం, ఫోకస్ పెరగటం, మోటివేషన్ బాగుండటం, పని అనేది స్పీడ్గా చేయటం, ఎనర్జెటిక్గా అనిపించటం, ఇవన్నీ బాగుంటుంది. కాకపోతే 200 మిల్లీగ్రామ్ కన్నా ఎక్కువ కాఫీ కనుక, టీ కనుక తాగి కెఫీన్ అనేది బాడీలోకి వెళ్తే కనుక రివర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే రెస్ట్లెస్గా అయిపోవటం, కంగారుగా, చిరాగ్గా, తలనొప్పి వచ్చినట్టుగా, ఎక్కువగా యూరిన్ అయిపోవటం, బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, హార్ట్ రేట్ పెరగటం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటము, యాజిటేటెడ్గా ఉండి అటు ఇటు తిరిగేయాలని కుదురుగా ఒక దగ్గర ఉండలేరనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. మోర్ దాన్ 1 గ్రాము కన్నా కెఫీన్ అనేది బాడీలోకి వెళ్తే మటుకి ఇది చాలా డేంజర్. కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, సరిగ్గా మాట కూడా సరిగ్గా రాదు, బాగా చిరాగ్గా ఉంటారు, స్పీచ్ కూడా ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది తెలియకుండా ఉన్నట్టుగా జరుగుతుంటుంది. యూరిన్ అనేది చాలా ఎక్కువై డీహైడ్రేట్ అయిపోతారు బాడీలో. కొన్నిసార్లు ఆల్రెడీ ఏదైనా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే కనుక ఇంకా సీరియస్ అయ్యి ఐసీయూకి వెళ్ళి ఇంకా అంతకన్నా ఎక్కువ మోర్ దాన్ 10 గ్రామ్స్ ఆఫ్ కెఫీన్ కనుక యూజ్ చేస్తే డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలా అవ్వకుండా జాగ్రత్త పడాలి మనము. కెఫీన్ అనేది చాలా లిమిట్ చేయాలి.